అందరికీ నమస్తే. ఈరోజు పిల్లలందరికీ భోజనం అయితే వడ్డిస్తూ ఉన్నాము. ఆ సమయంలో కోత అయితే ఒకటి వచ్చింది. దానికి కూడా ఈ విధంగా ప్లేట్లో ముల్లంగి సాంబారు, రైసు ఇచ్చాము. ముల్లంగడ్లన్నీ తినేసింది, రైస్ అయితే తినలేదు. మేము కాలుతా ఉందేమో అనుకున్నాము, మళ్ళీ తింటుందని కొంచెంసేపు వెయిట్ చేసాము. చూడండి, ముల్లంగిలన్నీ ఎంత బాగా తీసుకొని తినేస్తుందో, కూరగాయలన్నీ తినేస్తాము. చూడండి, చాలా చాలా బాగా హ్యాపీ అనిపించింది. కాకపోతే పిల్లలైతే కొంచెం భయపడ్డారు. ఈ విధంగా వేసిన కూరగాయలన్నీ అయితే చాలా శుభ్రంగా తినేసింది. అన్నం అయితే తినలా, వాసన చూసి అక్కడే పడింది. కూరగాయలు అయితే అన్నీ తినేస్తుంది. మళ్ళీ కొంచెంసేపు అలా ఇలా తిరిగి అందరినీ ఒక రౌండ్ వేసింది, మళ్ళీ పోయింది వెనక్కి, మళ్ళీ తినందనమాట. ఈ విధంగా చూడండి, కొంతసేపు గడ్డి తిని ఆ విధంగా ఈరోజు కోత అయితే భోంచేసింది. కొంచెం ఒక రకంగా హ్యాపీ అయితే ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా రోజు వచ్చినా కానీ ఆ కోతికైతే ఆ విధంగా భోజనం అయితే పెట్టాలనుకుని దానికి ఒక ప్లేట్ అయితే పక్కకు పెట్టాము ఈరోజు. చివరికైతే భోజనం అయితే కంప్లీట్గా తినేసింది. అలాగే చూస్తూ ఉండండి. ఎక్కువగా వెజిటేబుల్స్, ఫ్రూట్సే లైక్ చేసింది. రైస్ అయితే పెద్దగా తినలేదు. చూడండి, ఈ విధంగా ముల్లంగిలన్నీ అయితే తినేసింది సాంబార్లోకి. రైస్ అయితే పెద్దగా తినలేదు. నేను అనుకుంటాను ఇంకా రోజు కూడా ఈ విధంగా వస్తుంది అని. చూద్దాం. వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుంది, వెళ్ళిపోతుంది, వస్తుంది. ఈ విధంగానే చివరి వరకు కూడా కోత అయితే భోంచేసేంత వరకు కూడా ఆడే ఉన్నింది. అదే అండి ఈరోజు వీడియో.